హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను ముందు వీడియో పెట్టానండి. ఇది ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అని. ట్రాన్స్పరెంట్ నెక్ ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ ఓపెన్ అండి, ఫ్రంట్ ఓపెన్ ఏమి ఉండదు. ఈ వీడియో ఎవరైనా మిస్ అయితే ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దీని లింకు చూసేయండి. ఇప్పుడైతే మనము బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. బ్యాక్ కూడా మనకి ట్రాన్స్పరెంట్ నెక్కే వస్తుందండి. బ్యాక్ కాకపోతే ఉక్సులు వస్తాయి అన్నమాట. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్. ఓకే, దీనికి ప్రిన్స్ కట్ వేస్తామా లేదంటే ఈ టక్స్ బ్లౌజ్ వేస్తామా అంటే జస్ట్ 1 టక్స్ వేస్తామండి. చాలా సింపుల్గా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి ఫ్రంట్ పార్ట్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మిస్ అవ్వకుండా చూసేయండి. ఓకే, ఇక్కడ నేను ప్రిన్స్ కట్ కొలతలకే పెట్టుకున్నాను కాబట్టి నేను నెక్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టుకున్నాను. 3 ఇంచెస్ దాంట్లోకి షోల్డర్కి తీసుకున్నాను. నెక్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకున్నాను. ఈ విధంగా నెక్ డౌన్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ దగ్గర 3 ఇంచెస్ మార్క్ చేసుకుని ఇట్లా చంకలోకి కట్ చేసుకున్నాను అనమాట. డౌన్ వచ్చేసి మన చాయిస్ అండి, ఎంతైనా పెట్టుకోవచ్చు. 4, 5 ఆర్ 6 ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ విత్ సాటిన్ ఫ్యాబ్రిక్ 2, మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది ఇంకోటి నెట్టెడ్, మొత్తం 3 ఫ్యాబ్రిక్స్ అయితే యూజ్ చేస్తున్నాను. నేను లైనింగ్ కాంబినేషను అదే క్లాత్ తీసుకెళ్లకుండా తీసుకొచ్చేసానండి. అందువల్ల కొంచెం బిస్కెట్ కలర్ అయిపోయింది. అయినా అది లోపల ఉండేది కాబట్టి మనకు అసలు ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, సాటిన్ మంచి వైపు పెట్టేసుకుని దానిపైన లైనింగ్ పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. పార్ట్స్ మీకు కన్ఫ్యూజన్గా ఉంటే కొంచెం ఏదైనా ఫ్రంట్ ఇది పైకి రావాలి అన్నట్టుగా ఒక ఇంటూ మార్క్ కానీ టిక్ మార్క్ కానీ చేసుకోండి. ఓకే, కంపల్సరీ కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకుంటే ఆ మార్క్స్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఇది మనం ఆల్రెడీ నెక్స్ అనేవి ఏం కట్ చేయకుండా స్టిచ్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టేసుకుని ఇది టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుందండి. మనకు మనీ కూడా ఎక్కువే వస్తాయి. ఎందుకంటే కస్టమరు ట్రాన్స్పరెంట్ నెక్స్ అనేవి కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ మిడిల్ ఏజ్ వాళ్ళు వేసుకుంటారు కాబట్టి చాలా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అనమాట ట్రాన్స్పరెంట్ నెక్ అనేది. ఇంకా మనకి చిన్నపిల్లలకైతే ట్రాన్స్పరెంట్ నెక్స్ అనేవి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. అది పెద్దవాళ్ళ బ్లౌజులకు కూడా ఈ మధ్య వేసుకుంటున్నారు చాలామంది. ఇది కూడా నేర్చుకుని ఉంటే మీరు చాలా బాగా యూజ్ అవుతుంది మీకు టైలరింగ్లో. ఓకే, మనము టైలరింగ్లో నేర్చుకునే కొన్ని ఇంకా ఉంటానే ఉంటాయండి, చాలా వస్తూనే ఉంటాయి. హ్యాండ్స్ మోడల్స్ అయితే ఇక చెప్పలేము, వచ్చే కొన్ని ఇంకా వస్తూనే ఉంటాయి. ఓకే, మనం ఎంత నేర్చుకుంటే అంత రాణించగలము టైలరింగ్లో. అదొక్కటి గుర్తుపెట్టుకొని ఏదైనా సరే మనకు రాందైనా సరే మనము 2-3 సార్లు ట్రై చేస్తే 4వసారి కంపల్సరీ వచ్చి తీరుతుంది. ఒకసారి ఒకళ్ళ బ్లౌజ్ చెడగొడితే రెండోసారి ఇంకోళ్ళ బ్లౌజు మంచిగా కుట్టగలుగుతాము. ఓకే, ఇక్కడ నేను చూసారా ఏం మిస్టేక్ చేశానో, నేను పైకి వేశాను స్టిచ్. ఫస్ట్ దానికేమో కొంచెం ఒక 1/2 ఇంచ్ కిందకి వేశాను, మళ్ళీ గుర్తొచ్చి కిందకి మార్చాను అనమాట. ఇది మనకి కుట్లో కలిసిపోతుంది, మనకు అస్సలు కనిపించదు. ఓకే, ఈ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు నాకు చాలా గండాలు అయితే వచ్చినాయి. గండాలు అయితే పెద్ద పెద్ద గండాలు ఏం కాదులే, స్టిచ్చింగ్లో వచ్చాయి అన్నమాట. ఈ బ్లౌజ్ నాకు దాదాపుగా ఒక 5 అవర్స్ పైనే పట్టిందండి. ఇన్ని లేయర్స్ స్టిచ్ చేయటం కదా, నాకైతే కొంచెం కష్టంగానే అనిపించింది. కానీ ఏం చేద్దాం, కష్టానికి తగ్గ ఫలితం. వాళ్ళు వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ నీట్గా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అదే నా విషయంలో కూడా జరిగింది. ఓకే, ఇప్పుడైతే లేస్ ప్యాటర్న్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి, అంటే మీ నెట్ ఫ్యాబ్రిక్. ఓకే, ఇలా మంచిగా సెట్ చేసుకోండి. మనకు నడుము దగ్గర ఇట్లా పైకి ఎందుకు వెళ్ళిపోయింది అనే డౌట్ మీకు రావచ్చు. మనం నడుము దగ్గర ఎప్పుడైనా సరే ప్రిన్సెస్ కట్కి ఒక 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ పైకి మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. అప్పుడే బ్లౌజ్ అనేది నడుము దగ్గర ఎక్కువ రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుందన్నమాట. ఇది మాత్రం గుర్తుంచుకోండి టిప్. ఇక్కడ ఈ ఫ్లవర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కదా, ఇది క్లాత్ అయితే నాకైతే భలే ఏది ఇచ్చేసింది. ఇది కట్ చేస్తున్నప్పుడల్లా నా చేతి మీద చిన్న చిన్నగా అవి డస్ట్ పార్టికల్స్ లాగా
ఫ్యాబ్రిక్ కటింగ్ పీసెస్ పడుతున్నాయి. నాకైతే కొంచెం ఇచ్చింగ్ ఇరిటేషన్ లాగా వచ్చేసింది. ముందు బ్లౌజ్ అవగానే వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొచ్చేసుకున్నాను. అంత కొంచెం ఇరిటేట్ ఫీలింగ్ అయితే వచ్చింది. కొన్ని ఫ్యాబ్రిక్స్ అలాగే ఉంటాయి. చూసుకొని కట్ చేసుకొని ఇలా కొంచెం ముందు జాగ్రత్తలు అనేవి తీసుకోండి. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు చాలా వచ్చినాయి అన్నానుగా, ఇప్పటికి 2 చెప్పాను మీకు. మూడోది ఏంటి అంటే నా దారం, అంటే మిషన్ దారము అస్సలు ఎన్నిసార్లు ఊడిపోయిందంటే నేను చెప్పలేను. అసలు ఒక 25 సార్లు 30 సార్లు ఊడిపోయి ఉంటుంది. ఎండుకు వచ్చినప్పుడల్లా ఊడిపోతూనే ఉంది. అది కట్ చేసేసానులే నేను ఎడిటింగ్లో. కానీ ఒక్కోసారి భలే ఏది ఇచ్చేస్తుంది మిషను, ఏంటో తెలీదు. ఒక్కోసారి అసలు మనం ఎంత ఫాస్ట్గా కుట్టినా కానీ దారం అనేది తెగదు. అదే మనతో ఇదే ఆడుతుందిరా వింత నాటకం అంటారు చూడండి, అలా అవుతుంది అనమాట. ఓకే, ఎనీవే నేనైతే బ్లౌజ్ ఫినిష్ చేసేదాకా మిషన్ దగ్గర నుంచి లేకూడదు, ఎన్నిసార్లు దారం కట్ అయినా సరే అని చెప్పేసి పట్టు వదలని విక్రమార్కుల్లాగా సాధించేసాను. మీకు విషయం ఏంటంటే నేను ట్రాన్స్పరెంట్ నెక్ అనేది ఇదే ఫస్ట్ బ్లౌజ్ అండి స్టిచ్ చేయడం. నేను ఇదే ఫస్ట్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను కస్టమర్కి, అది కూడా. ఓకే, ఆ ఫిట్టింగ్ ఎలా వస్తుందో అని నేను చాలా భయపడ్డాను, కానీ చాలా బాగుంది. నేను నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుందామని, మీరు కూడా నేర్చుకున్నట్టు ఉంటుందని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా బాగా వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి. ట్రాన్స్పరెంట్ నెక్ అంటే మరీ ట్రాన్స్పరెంట్గా ఉండదు, ఎందుకంటే దీనికి కొంచెం ఎంబ్రాయిడింగ్ ఫ్లవర్స్ అనేవి హెవీగా వచ్చినాయి కాబట్టి నాకు ఇక్కడ కొంచెం నెక్ ఒక 1/4 ఇంచ్ ఎక్కువైనట్టుగా ఉంది. అందువల్ల మరీ కిందకి వెళ్ళిపోయిద్దేమో నెక్ అనేసి, ట్రాన్స్పరెంట్ కనిపించాలి కదా మనకి అని కొంచెం తీసేసాను అనమాట. అంటే కొంచెం పైకి కట్ చేశాను. ఓకే, ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్లోనే కింద అంచుల దగ్గర ప్లెయిన్ పార్ట్ ఇస్తాడు. ఆ ప్లెయిన్ పార్ట్నే నేను నెక్కి ఇలా పైపింగ్ లాగా వేయడానికి వినియోగించేశాను. పైపింగ్ అంటే పెద్ద దారం ఏం వేయలే. ఇదిగో చూడండి ఎన్నిసార్లు ఊడిందంటే అసలు నేను చెప్పలేను. అసలు ఇసుగు కూడా వచ్చేసింది, బాబాయ్ లెగిసేద్దాము ఈ మిషన్ మీద నుంచి అనిపించింది. కానీ ఏం చేస్తాం, కొన్ని అవసరాలు ఇలాగే ఉంటాయి. కానీ స్టిచ్ చేసి ఇవ్వాలి కదా, అందుకనేసి నేను ఇక వద్దులే అని మళ్ళీ రియలైజ్ అయిపోయి స్టిచ్ చేయడం స్టార్ట్ చేశానమాట. ఏం చేస్తామండి, ఒక 10 నిమిషాలు ఏదైనా పని చేస్తే అది అయ్యేదాకా లేకపోద్ది కాదు. ఒకవేళ తలనొప్పి వచ్చిందే అనుకోండి, ఇక దెబ్బకి లేసి వెళ్ళి పడుకోవాలి. లేదంటే నాకు మైగ్రేన్ కింద తిరిగిపోద్ది ఆ తలనొప్పి. ఇక ఆ డే అంతా పడుకొని ఉండాల్సి వచ్చింది. నాకు ట్యాబ్లెట్ వేస్తే కానీ తగ్గదనమాట. అలాంటి ఉంటాయి కొన్ని సిచ్యువేషన్స్. కానీ అన్నీ చెప్పుకోలేం కదా, ఒక్కొక్కటి షేర్ చేసుకుంటూ ఉంటాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయిందండి. మీ దయ వల్ల, మీ సపోర్ట్ వల్ల మానిటైజేషన్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే డాలర్ సింబల్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఓకే, మీరు నా వీడియోస్ ఎంత ఉత్సాహంగా చూస్తే నాకు అంత హ్యాపీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు లైక్ చేసే దాన్ని బట్టే కదా నాకు ₹1 అనేది వస్తుంది. కాబట్టి ఒక లైక్ అయితే చేయండి. కొత్త వాళ్ళకు కూడా వీడియో అయితే షేర్ అవుతుంది లైక్ చేసినందువల్ల. మీకేం ఖర్చు కాదు, కాకపోతే మీరు నచ్చింది అనే కాంప్లిమెంట్ లైక్ ఇచ్చినట్టు అనమాట. మీరు కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోకపోయినా జస్ట్ అలా లైక్ చేశారంటే బాగుంది, వీళ్ళకి ఈ వీడియో నచ్చింది, ఎంతమందికి నచ్చిందా, ఇంకోసారి ఇంకో వీడియో ఇంకో మోడల్ చూపిద్దాం అనిపిస్తుంది అనమాట నాకు. ఓకే, వీడియోస్ అయితే నేను రెగ్యులర్గా ఏం పెట్టట్లేదండి, అంతగా వ్యూస్ ఒకదానేమి రావట్లేదు. కాబట్టి రెగ్యులర్గా ఏం పెట్టకుండా జస్ట్ 2-3 డేస్కి ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తాను. ఇలా ఉందండి బ్యాక్ వచ్చేసి ఫుల్గా. ఫ్రంట్ వీడియో కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. ఓకే, బాయ్.